ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు. అందరికీ ప్రైజ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి దేవుని యొక్క సహాయం గురించి మనం చూసుకుంటాము. కీర్తన గ్రంథము 121 ఒకటో వచనం, రెండో వచనం. కొండల తట్టు నాకు అనులుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. రెండో వచనం, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకు నిత్యము దేవుని యొక్క సహాయం కావాలి. మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, ప్రభుత్వం మీద ఆధారపడుతూ ఉంటాం. అదేవిధంగా అయ్యా దేవుడి మీద ఆధారపడం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ కొండల తట్టును మీరు చూడొద్దు, నా తట్టు మీరు చూడండి, అప్పుడు మీకు సంపూర్ణమైన సహాయం మీకు కలుగుతుంది అంటాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక అతను పోతూ వెనకాల నుంచి ఒక యాక్సిడెంట్ అయిందండి. అతను ఎంతో అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతను యాక్చువల్గా ఒక అతను చూసి వెంటనే అతను హాస్పిటల్లో చేర్చారండి. ఆ హాస్పిటల్లో చేర్చడం వల్ల అతను బతికాడు. అంటే దేవుని యొక్క సహాయము మనిషి ద్వారా అక్కడ చూస్తున్నాం మనం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన యాక్చువల్గా ఆయన చాలా సీరియస్ కండిషన్ ఉన్నప్పటికీ దేవుడు ఒక మనిషి ద్వారా ఆయన అద్భుత రీతిగా ఆయన బ్రతికించాడు. అదేవిధంగా ఒక సిస్టర్ అండి, ఆ సిస్టరు యాక్చువల్గా జాబ్స్ కొరకు ట్రై చేస్తుంది. తెలంగాణలో ఉన్న ఆ సిస్టరు అయితే గవర్నమెంట్ జాబ్ ఎట్టైనా పొందుకోవాలని ఆశతో ప్రార్థన చేస్తుంది. 35 years వచ్చేసేయండి. అయితే ఎట్లాగా 35 years వచ్చేసి ఎట్లా చేయాలని అంటుంది. దేవుడు ఆ మొర విని గవర్నమెంట్ శాసనాన్ని మార్చేశాడండి. 35 తీసేసి 40 పెట్టారండి. అప్పుడు ఆ సిస్టర్కి 40 years పెట్టిన తర్వాత ఆ సిస్టరు గవర్నమెంట్ జాబ్ పొందుకుందండి. దేవుడు శాసనాలు కూడా మార్చేసే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు అండి. ఎవరు కూడా సహాయం చేయరు. మనుషులు అవసరం వరకే చూస్తారు, కానీ దేవుడు మాత్రం మనకు నిత్యము కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ఉత్తమం, ఎంతో మేలు. కాబట్టి మనుషులు అవసరం వరకే వస్తారు మన దగ్గరికి. అవసరమైనప్పుడు మన చేతులు ఎత్తేస్తారు, కానీ దేవుడు మాత్రం ఆయన నిత్యము మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. హాగర్ గురించి చూసినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం నుంచి చూసినట్లయితే, హాగరు వాళ్ళ కుమారుడు నీళ్ళు అయిపోతే ఆమె దేవుడికి మొరపెడుతుంది. దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆమె మొర విని దేవుడు ఏదైనా చేయగలడండి. దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆ మొర విని అక్కడ ఆమె ఎడారిలో ఉందండి. అక్కడ నీళ్ళు కూడా దొరకవండి. నీళ్ళు బుడ్డి అయిపోయింది. నీళ్ళు అయిపోయినాయి. వాళ్ళ అబ్బాయికి నీళ్లు పెట్టడానికి నీళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. చాలా వేదంతో ఏడుస్తున్నాడు. దేవుడు అబ్బాయి మా మొర విన్నాడు. అక్కడ నీళ్ళు దేవుడు అనుగ్రహించాడండి. భూమిలో నుంచి నీళ్ళు వచ్చాయండి. దేవుడు అద్భుతకరుడు. ఆయన ఏదైనా చేయగలడండి. దేనైనా మార్చగలడు. ఆయన భూమిలో నుంచి నీళ్ళని తెప్పించాడండి. ఆ నీళ్ళని తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఆ అబ్బాయి దాహం తీర్చినట్టు చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్టయితే దేవుని యొక్క సహాయము మనకు నిత్యము కావాలి. మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.